అద్భుతం కృషి చేశారు. 2 రాష్ట్రాల్లో కలిపి కూడా ఇప్పటి వరకు మొత్తం 39 సంవత్సరాలు అబ్బాయిలే ఫస్ట్ టైం చరిత్రలో ఈ అమ్మాయి దట్స్ గ్రేట్. మీకు ఎలా ఉంది చెప్పండి. హ్యాపీగా సార్. ఎప్పుడో మీ సినిమా చూసి తెగిన వాళ్ళం సార్. ఫాదర్ మోటివేట్ చేయడం కోసం చేసి నువ్వు బాగా చదువు అన్న, మళ్ళీ మనకి ఏప్రిల్ మీద ఐటమ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒక ఎగ్జామ్ మంచి టాప్ మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు కంపల్సరీగా మనందరికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్దాం, మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం, మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది పాప? బీటెక్ తో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం. ఓకే, ఎక్సలెంట్. ఓకే, చూడాలి మాకు ఉంటుంది. అండ్ తల్లిదండ్రులకు నువ్వు గర్వకారణం అవ్వాలి, మీ ఇన్స్టిట్యూట్కి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇదే లక్ష్యంతో మన ఖచ్చితంగా సాధిస్తామన్న దృఢ నమ్మకంతో నువ్వు కఠోర దీక్షగా ఇట్లాగే చేస్తే జరగదంటే ఏది లేదు. నేను అందుకు చిన్న ఎగ్జాంపుల్. నువ్వు చాలా మంచి పని చేస్తావు. ఆడబిడ్డ ఏం చదివిస్తామని అని కాకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ బ్రదర్ని అనుకున్నాం, మీ ఇంటి పెద్దను అనుకున్నాం, నా దగ్గర అడగటానికి ఏమీ సంకోచించక్కర్లేదు. ఈ ఒక్క ఇబ్బందితో మాత్రం పాపధ్యేయం అనేది అయిపోతుంది. సొంతంలో నేను అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే చూడాలి, మాకు రావాలి అని తల్లిదండ్రులకు నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇంకెవరిని కలవాలనుకుంటున్నావమ్మా? నాకు ఇది సంతృప్తి ఇచ్చిన సంఘటన అమ్మా. వెరీ హ్యాపీ రిషి. రిషి, ప్లీజ్, స్మాల్ ఆనర్ ఫర్ యూ. Right.